హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మాకు అమెజాన్ నుండి కోకోపీట్ డెలివరీ వచ్చిందండి. గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన ఐటమ్ ఇది. కోకోపీట్ అలాగే ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీగా ఉండాలండి. కంపెనీ ఏదైనా పర్వాలేదండి, ఇది న్యాచురల్ కాబట్టి ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ వెనకాల కోకోపీట్ వల్ల లాభాలు ఎలా ఉపయోగించాలి లిస్ట్ ఇచ్చారు. ఇక ఇది ఓపెన్ చేద్దాం. ఏ కంపెనీ అయినా ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇస్తారండి. కోకోపీట్ అంటే ఏమీ లేదండి, కొబ్బరి పీచుని బాగా ప్రాసెస్ చేసి అందులో నుండి పుల్లలు తీసేసి పొట్టుని కంప్రెస్ చేసి ఇలా డిఫరెంట్ సైజ్ అండ్ వెయిట్లో బ్లాక్గా చేస్తారు. మేము ఇక్కడ అర్బన్ గార్డెన్స్ వారి హార్టిక్వైర్ కోకోపీట్ కొన్నామండి. ఇది 100% న్యాచురల్, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ ఉండవు. సో హ్యాపీగా వాడుకోవచ్చండి. చూసారా, జస్ట్ కొబ్బరి పొట్టుని ఇలా కంప్రెస్ చేసి ఒక బ్లాక్గా చేశారు. ఇది వచ్చేసి 5 kgs బ్లాక్ అండి. ఈ 5 kgs బ్లాక్ అప్రాక్సిమేట్గా 75 లీటర్స్ వస్తుందన్నారండి. నేనైతే ముందుగా దీన్ని ఒక టబ్లో ఉంచుకొని దీనంతా కూడా నాకు కావాల్సినంతగా విడదీస్తున్నాను. ఇది కంప్రెస్ చేసిన పొట్టు కాబట్టి లేయర్గా ఉంటుంది. నేనైతే కొంచెమే వాడుకుందాం అనుకుంటున్నాను కాబట్టి అంతా నానబెట్టకుండా కొద్దిగా తీసుకుంటున్నాను. ఇలా లేయర్గా తీస్తే బాగా ఊడేస్తుంది. లేదంటే మీకు పెద్ద టబ్ ఉంటే అందులో బ్లాక్ అంతా అలాగే పెట్టేసి దాని మీద వాటర్ పోసారంటే ఆ బ్లాక్ వాటర్ని పీల్చుకొని అంతా విడిపోతుంది. ఇదంతా పొట్టు కాబట్టి విడదీసేటప్పుడు గాలికి కళ్ళలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా విడదీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, వాటర్ పోస్తూ ఉంటే పోస్తున్న వాటర్ అంతా కూడా అలాగే పీల్చుకుంటుంది. వాటర్ పోసి కొద్దీ అది వాటర్ని పీల్చుకొని లూజ్ అవుతూ ఉబ్బుతూ ఉంటుంది. చూసారా, వెనకాల కూడా వాటర్ రాలేదు. ఇక్కడ మీరు గమనించారా, వాటర్ పీల్చుకుంటూ కొద్దిగా ఉబ్బుతూ ఉంది. ఇలాగే కోకోపీట్ అంతా తడిచేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా తడిపిన కోకోపీట్ని అలాగే పాట్ మిక్స్లో వాడుకోవచ్చు. లేదంటే దీన్ని అలాగే కొద్ది రోజులు వదిలేస్తే అప్పుడప్పుడు వాటర్ పోసుకుంటూ ఉంటే కోకోపీట్ అంతా మగ్గుతుంది. మంచి ఎరువులా కూడా ఉపయోగపడుతుంది. ఈ కోకోపీట్ని పాట్ మిక్స్లో వాడడం వల్ల సీడ్ జర్మినేషన్ బాగుంటుంది. మొక్క వేర్లు ఫ్రీగా హెల్దీగా పెరగటం వల్ల మొక్క కూడా హెల్దీగా ఉంటుంది. ఏదైనా మొక్కని రీపాటింగ్ చేసుకునేప్పుడు ఇలా కోకోపీట్ కలిపిన పాట్ మిక్స్లో అయితే మొక్క త్వరగా కోలుకుంటుంది, బాగా పెరుగుతుంది. ఇక్కడ నేనైతే ఈ కోకోపీట్ని వెంటనే వాడడం లేదు. ఇలా కోకోపీట్ అంతా తడిచేలాగా వాటర్ పట్టి అలాగే కొద్ది రోజులు వదిలేస్తాను. అప్పుడు కోకోపీట్ అంతా కూడా బాగా మగ్గుతుంది. మనకు పాట్ మిక్స్లో కలిపినప్పుడు ఎరువులా కూడా పనిచేస్తుంది. దీన్ని ఎన్ని రోజులు అలాగే వదిలేసినా ఏమీ చెడిపోదు. సో ఎన్ని రోజుల తర్వాత అయినా దీన్ని వాడుకోవచ్చు. ఇది 100% న్యాచురల్. సో ఎలాంటి మొక్కలకైనా మొలిచే విత్తనాలకైనా దేనికైనా వాడుకోవచ్చు. కోకోపీట్ మిక్స్ చేసుకోవడం వల్ల మన తొట్టిలోని మట్టి ఎక్కువ బరువు ఉండకుండా తగ్గుతుంది. అలాగే మట్టి కూడా లూజ్గా ఉంటుంది కాబట్టి కొత్త వేర్లు త్వరగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో కోకోపీట్ వాడుతున్నట్లయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.